ఒకటి కేకే గారి సర్వే. హ్మ్. 2 వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఈవీఎం స్టాంపరింగ్. హ్మ్. అంటే అసలు నాకొకటి అర్థం కాని విషయం ఏంటి అంటే ఏమైంది? కేకే గారు అంటే సింగిల్ డిజిట్ చెప్పడం కావచ్చు. హ్మ్. ఎందుకంటే 2019లో మీరు సింగిల్ అంటే డిజిట్ చెప్పారు. ట్యాంపరింగ్ చేసి ప్లస్ ఆ నంబర్ నాకు ముందుగానే చెప్పేసారనా? వినండి. అదే. 2019లో మీరు సర్వే చేశారు. హ్మ్. సేమ్ లైక్ జగన్ గారికి గూడా మీరు చెప్పిన డిజిట్ వచ్చింది. హ్మ్. అప్పుడు గూడా హ్మ్. టీడీపీ వాళ్ళు ఆరోపించింది ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది. హ్మ్. అటువైపుకు వెళ్ళిపోయాయి ఓట్లు అని. హ్మ్. 2024లో గూడా అదే జరుగుతోంది. హ్మ్. కేకే గారి సర్వే సింగిల్ డిజిట్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ వైసీపీ వాళ్ళు ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది. కూటమి కావాలని మోసం చేసి ఓట్లన్నీ మాకు రావాల్సిన ఓట్లన్నీ అటు వెళ్ళిపోయాయి అని. అసలు కేకే గారి హ్మ్. సర్వేకి, ఈ ఈవీఎం అంటే స్టాంపరింగ్‌కి 2 లాజిక్‌లు. సంబంధం అంటే ఏంటి? వాళ్ళు చెప్పేదేంటంటే ఆ! మోడీ, అమిత్ షాకి ఇద్దరు, ముగ్గురు, నలుగురు కలిపి మొత్తం ఈవీఎంలన్నీ మార్చేసుకొని హ్మ్. నంబర్స్ ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేసి, అదే నంబర్ మొత్తం మెజారిటీ మంచం ఏసేసి, ఆ నంబర్ ఏదైతే ఫిక్స్‌గా ఉంటదో మొత్తం బయట పడితే డౌట్ వస్తదని ముందుగా ఒకసారి చెప్పించాలని. దీనికి ఎవడున్నాడురా అంటే బెస్ట్‌గా 151 పోయినసారి వైఎస్ఆర్‌సీపీకి చెప్పాడు. అతను చెప్తేనే కొంచెం బ్లస్ట్ అవుద్దని చెప్పి, ఆ నంబర్ నాకు సీక్రెట్‌గా కూర్చోబెట్టి హోటల్‌లో మీటింగ్ పెట్టి, ఆ ఆహా! నంబర్ చెప్పి, ఆ నంబర్ నా చేత చెప్పించి, అది మామూలుగా చెప్పొద్దు గట్టిగా చెప్పండి అని చెప్పి, ఆ నంబర్ కొంచెం అటు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్‌గా వస్తే మళ్ళీ డౌట్ వస్తదని చెప్పి, హ్మ్. కొంచెం అటు ఇటుగా ఎయండి అని చెప్పి వాళ్ళు ఫోన్‌లు మాట్లాడుకొని 161 అంటే 164 ఏంటి అలా చెప్పుకొని చెప్పారనే కదా ఉద్దేశ్యం. హ్మ్. అంతేనా? అంతే. అలా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మన బీజేపీకి కొన్ని సీట్లు ఎక్కువ వేసుకుంటారు కదా వాళ్ళు. హ్మ్. ఇప్పుడు బీజేపీకి కంపల్సరీ టీడీపీ అవసరం పడేంత పొజిషన్ తీసుకోరు కదా! హ్మ్. ఆ! ఒకటి. నిజంగా మెజారిటీలు ఇవ్వాలంటే చంద్రబాబుకే మెజారిటీ పెంచుకుంటారు గదా! హ్మ్. లీస్ట్ మెజారిటీ ఇవ్వరు గదా! కాంగ్రెస్‌కి ఇన్ని సీట్లు ఇవ్వరు గదా! కాంగ్రెస్ తగ్గిచ్చేస్తారు గదా ఫస్టు. హ్మ్. వై వైఎస్ఆర్‌సీపీకే తగ్గించినప్పుడు కాంగ్రెస్‌కి కూడా తగ్గిస్తారు గదా! హ్మ్. సరే ఎన్ని క్వెషన్‌లు అనవసరం మామూలుగా. ఇప్పుడు పోయినసారి గూడా అన్నారు. టీడీపీ వాళ్ళు గూడా అన్నారు. ట్యాంపరింగ్ జరిగిందని. ట్యాంపరింగ్ ఏదో జరిగిందని. జరిగింది. హ్మ్. మమ్మల్ని అన్యాయం జరిగింది. లేకపోతే అన్ని సీట్లు వచ్చినోళ్ళు మేము 23 సీట్లు పోవడమేంది హ్మ్. అని. టీడీపీ కార్యకర్తలు గూడా అప్పుడు నమ్మారు. అవును. ఇప్పుడు ఆబ్వియస్‌గా నాయకుళ్ళు లేకపోతే ఏదో చెప్తా ఉంటారు. కొంచెం నీకు లాజిక్‌లెస్‌గా ఉన్నావంటే అది కరెక్టే ఉంటది. లేకపోతే ఎంత అది చూడడం కూడా కరెక్ట్ అనిపిస్తది. 151 సీట్స్ ఎందుకంటే ఏంటి? ప్రెస్ 11 మీట్‌లో జగన్ గారు గూడా చెప్పి చెప్పనట్టుగా ఏం జరిగిందో ఏం జరిగింది? దేవుడికి అనలేకపోయారు గదా! తెలుసు. అటువైపు అంతే. పెద్ద పెద్ద కూటమిలో చాలా పెద్ద పెద్ద మంది ఉన్నారు. నేతలున్నారు. సో, ఈ ఏం జరిగిందో దేవుడికి తెలుసంటే ఆయన కూడా ప్రజలకి ఇండైరెక్ట్‌గా ఒక అంతే. అంతే. సూచననిస్తున్నారు. అంతే. ట్యాంపరింగ్ ఏమన్నా జరిగింది కరెక్ట్. అన్నట్లు. అవును సార్. 1,30,00,000 మంది మిమ్మల్ని నమ్మారండి. యూ హావ్ హ్మ్. టు బిలీవ్ ద పర్సెంటేజ్ ఆఫ్ వోట్స్ యూ గాట్. హ్మ్. 1,30,00,000 మంది మిమ్మల్ని నమ్మారు. అండ్ యూ హావ్ టు గివ్ ఎ స్ట్రెంగ్త్ టు దోస్ పీపుల్. మీరు నన్ను నమ్మారు. హ్మ్. ఇంతమంది నమ్మారు. నా వెనకాలున్నారు. ఈ 11 మంది రేపు ఉండొచ్చు, పోవచ్చు. అది మ్యాటర్ కాదు. హ్మ్. ఇంతమంది నమ్మారు. మీకు రిప్రజెంటేషన్ చేసే విధంగా నేనుంటాను. రేపు పొద్దున ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ మన వైపు నడుపుకునే విధంగా మనం నడుచుకుంటాం. హ్మ్. అంతేగాని ఈ అటు ఇటుగా మాట్లాడకూడదు. అసలు మీ దృష్టిలో ఈవీఎం స్టాంపరింగ్ అనేది జరుగుతుందంటారా? అసలు సాధ్యమయ్యే పనేనా అది? ఇంపాసిబుల్ కేస్ అండి అది. ఇంపాసిబుల్. ఇంత పెద్ద బూత్ లెవెల్‌లో ఇంత పెద్ద నెట్‌వర్క్‌లో పెట్టుకొని చేశారంటే చిన్న ఒక మిస్టేక్ అయినా జుబ్ అని మారిపోతాయి నంబర్‌లు. హ్మ్. ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్కటి క్రోడీకరించి చేసి అలా చేసుకున్నప్పుడు వాళ్ళకే ఫేవరెట్‌గా యేసుకునేదానికి ఆస్కారం ఉంటది. ఇంత రిస్కులు తీసుకోరు కదా! హ్మ్. బీజేపీకి మంచి ఇప్పుడు 400 పార్ అన్నారు. హ్మ్. నీట్‌గా అదే లెవెల్‌లో యేసుకునేవాళ్ళు ఇంత అవకాశం ఉండేది కదా! సరే 400 అంటే డౌట్ వచ్చినా 380 కన్నా ఆగుండేవాళ్ళు కదా! హ్మ్. ఏ కేసేసుకున్నా గాని. బట్ కేఏ పాల్ గారు గూడా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. మా ఇంట్లో నుంచే నాకే 22 ఓట్లు పడ్డాయి. తీరా చూసుకుంటే ఇప్పుడు నాకు 4 ఓట్లే ఉన్నాయి. మరి మిగతా అసలు 18 ఓట్లు అంటే వాళ్ళు గూడా నాకు ఎటు ఓట్లేయలేదు. వెళ్ళిపోయినట్టు అని. ఆయన కూడా హైకోర్ట్‌ని ఆశ్రయించారు. అసలు దీని వెనుక మర్మం ఏమై ఉంటుందని అంటే మీరనుకుంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికేసారో మనకు తెలీదు గదా! మనం వాళ్ళని హ్మ్. వ్యక్తిగతంగా అది వాళ్ళ ఇష్టం గదా! హ్మ్. 22 మంది కుటుంబ సభ్యులెళ్లిర్రు. చాలా దగ్గర చూసాను ఎగ్జాంపుల్స్. హ్మ్. వాళ్ళ ఓట్లే పడలేదది. హ్మ్. సో, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. ఓకే. సో, ఆయన వాళ్ళు పైకి చెప్పింది వేరే అదే గదా! అయ్యుండొచ్చు. అదే. లోపల చేసింది అంతే వేరే గదా! ఫ్యామిలీ అయ్యుండొచ్చు. మ్యాటరే గదా! హ్మ్. ఓకే. అండ్ కూటమి అనని అంటున్నారు. హ్మ్. కూటమి విజయం సాధిస్తుందని మీరు గూడా చెప్పేసారు. కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన విషయానికొచ్చేసరికి 21 ఔట్ ఆఫ్ 21 అని మీరు చెప్పారు. కానీ నాకిక్కడ రైజ్ అవుతున్న ఒక క్వెషన్ ఏంటి అంటే, అసలు టీడీపీ వల్ల జనసేనకి పవర్ పెరిగిందా? అసలు లేకపోతే జనసేన వల్ల టీడీపీకి పవర్ పెరిగిందా? ఏ పార్టీ వల్ల అసలు ఏ పార్టీకి లాభం చేకూరింది? 2 1+1 భార్య వల్ల భర్తకా, భర్త వల్ల భార్యకి అంటాం గదా! ఆ! 2 అడ్వాంటేజ్ అనమాట. ఆ! అంటే మేబీ రాంగ్ ఎగ్జాంపుల్ ఏమో భార్యాభర్తలనడం. బట్ ఒక కాంబినేషన్ వెళ్ళడం ఇద్దరికీ ఒక సెక్షన్‌లో ఒక టీడీపీ చాలా బలంగా ఉంది. ఆర్గనైజేషన్ స్ట్రెంత్, హ్మ్. మీడియా స్ట్రెంత్ చాలా బలంగా ఉంది. ఆల్రెడీ ప్లస్‌గా కనపడుతుంది కంపారిటివ్‌లీ జనసేనతో పోలిస్తే. హ్మ్. సో, ఈ 2 స్ట్రెంత్ అలాగే ఎమోషనల్ స్ట్రెంత్ ఎక్కువ జనసేనకి. మనం హ్మ్. ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ గెలిపించాలి అన్న వేవ్ ఎలాగైనా చంద్రబాబుని గెలిపించాలి దాంతో పోలిస్తే వీళ్ళకి
ఉన్నటువంటి ఫస్ట్ టైం గెలుచుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు మనకు ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ రాలేదు కాబట్టి ఈసారి గెలిపించాలి. ఈసారి సానుభూతి ఎప్పుడు రాలేదన్న సానుభూతి ఎక్కువుంటది. కంపారిటివ్‌లీ ఇంకోసారి గెలిపించాలనే సానుభూతి. అవునా కదా! వెయిటేజ్ ఎక్కువుంటది. హ్మ్. సో, ఆబ్వియస్‌గా దీని వెయిటేజు దీంతో ఎమోషనల్ ఎక్కువ కనెక్ట్. బట్ దానికి కావాల్సిన స్ట్రక్చర్ వీళ్ళ దగ్గర లేదు. ఆర్గనైజేషన్‌గా స్ట్రక్చరల్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలా ఎలక్షన్ ఇంజినీరింగ్ చేసుకోవాలి? బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి? ప్లానింగ్ ఏంటి? ఈ లెవెల్‌లో వీళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. వీళ్ళు దాంట్లో వీక్‌గా ఉన్నారు ఆబ్వియస్‌గా. కంపారిటివ్‌లీ ఈ 2 కాంబినేషన్‌లో చూసుకుంటే అప్పుడు ఇద్దరికీ 1+1 అనమాట ఆఫర్స్ లాగా. అంటే టీడీపీ లేకపోతే జనసేన గెలిచుండేది కాదు అనేది కొందరి వాదన. జనసేనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే టీడీపీకి ఇంత ఫామ్‌లోకొచ్చింది అని ఇంకొకరి వాదన. కూటమి ఇన్ని సీట్లు గెలిచిందంటే ఖచ్చితంగా టీడీపీ వల్లే. ఖచ్చితంగా జనసేన వల్లే. హ్మ్. కూటమి గెలిచిందంటే. హ్మ్. ఇండివిడ్యుయల్‌గా ఎన్ని గెలుస్తారు అనేది వేరే అంశం. అది ఎప్పుడు పోటీ చేస్తుంటే, వాళ్ళ నాయకులు ఎలా నించుంటే. కానీ ఇండివిడ్యుయల్‌గా పోల్చుంటే ఈసారి మటు అంటే కూటమి దాకొచ్చి, కూటమి లేకుండా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ చాలా సీట్లలో చాలా మంచి పోటీ ఇచ్చిండేది. గెలిచుండేదా లేదని చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటది. హ్మ్. కూటమి వల్లే అని ఎందుకు చెప్తాను. కూటమికి అడ్వాంటేజ్ ఏందంటే 50% ఫస్ట్ కూటమే. హ్మ్. తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్. ఓకే. అంటే ఇక్కడ పవన్ గారు అనేది ఓట్లు చీలనివ్వను అని ఎప్పుడైతే అన్నారో, అదే మాట ఇక్కడ ఆహ్, ఎ ఉపయోగపడింది. ఉపయోగపడింది అననంటారు. అంతే గదా! 100% అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని అని విన్నాం. ఇది చంద్రబాబు నిజమేనా? నాయుడుకి. హ్మ్. నేను ఎవరికీ వీరాభిమాని కాదు. హ్మ్. చంద్రబాబు నాయుడు అంటే అది కాదన్నాను. అంటే పవన్ కళ్యాణ్ వీరాభిమానా? హ్మ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! హ్మ్. నాకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల ఆనందం లేదు, బాధ లేదు. హ్మ్. గారు చంద్రబాబు నాయుడు గారు పని. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం వల్ల లేదా గెలవడం వల్ల నాకు ఎటువంటి బాధ లేదు, ఆనందం లేదు. హ్మ్. నాకు రిఫార్మ్స్ ఎవరైనా తీసుకొస్తే, చేంజెస్ తీసుకొస్తే ఆనందం. హ్మ్. ఈ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు వెళ్తున్న ప్యాటర్న్‌లో అది అంటే సూపర్ 6 అయినా, సూపర్ 9 అయినా ఈ ఫార్మ్స్‌లో ఎటువంటి వ్యక్తిగతంగా అడుగుతున్నారు మీరు కాబట్టి. వ్యక్తిగతంగా అలాంటి రిఫార్మ్స్ ఎవరు తీసుకొస్తే వాళ్ళని అభినందనిస్తాను. మనసు లోపల నుంచి చాలా బాగుండాలనిపిస్తుంది. ఇప్పుడు లోపల గూడా ఇప్పుడు ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ వల్ల ఎటువంటి డెవలప్‌మెంట్ జరగదని నేను 100% వ్యక్తిగతంగా నమ్ముతాను. అంటే మీ సర్వేకి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చుని ఆయనే పెట్టుకున్నారు అని ఒక ఇది మాట. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకి సర్వే చేసి పెట్టేది కూడా ఆయన ఖర్చెందుకు పెట్టుకుంటారు? మేము సర్వే చేసేది ఎమ్మెల్యేలకి. హ్మ్. ఎవరైనా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, జనసేన ఎమ్మెల్యే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సర్వే చేసి పెట్టుకుంటాం. హ్మ్. ఫర్ సపోజ్ మీరు అది చెప్పొచ్చు ఇంకా కావాలంటే. మీరు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చేశారో హ్మ్. వాళ్ళందరి ఖర్చు ఆయనే పెట్టుకున్నారని. అది హ్మ్. అంతవరకు నిజమై ఉండొచ్చు ఫర్ హ్మ్. సపోజ్. హ్మ్. లెట్స్ అస్యూమ్ వాళ్ళ వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి హ్మ్. కేకేటీని సర్వే చేయించుకోండి నేను పెడతానని చెప్పి పెట్టించుకున్నాడు. ఆయన ద్వారా మనకు వచ్చుండొచ్చు లెట్స్ అస్యూమ్. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే సర్వే చేయించుకున్నాడు ఆయనకి ఎందుకు పెడతాడు? మన రిపోర్ట్ టీడీపీకి ఇవ్వంగా. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి ఇస్తాం కదా! హ్మ్. ఓకే. సో, దీంట్లో నిజం లేదంటారు. అసలు క్వెషన్‌లోనే నిజం లేదు. హ్మ్. హ్మ్. అండ్ కూటమి విషయానికొచ్చేస్తే నిజంగానే అసలు కూటమిలో జనసేన, అలాగే తెలుగుదేశం విడివిడిగా ఒకవేళ ఈసారి గూడా పోటీ చేసుండుంటే, హ్మ్. పవన్ కళ్యాణ్ గారి జనసేన నిజంగానే మళ్ళీ ఫామ్‌లోకొచ్చుండేదా? ఇలా అంటే 21, దాంట్లో చాలా 21/21 అర్థమైందండి. వచ్చుండేదా? అహా! వచ్చుండేది రాదనేది చాలా అంశాల మీద ఆధారపడుద్ది. మీరు 2019 ఎలక్షన్స్ అయిపోంగానే, హ్మ్. ఈసారి మనం ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాం హ్మ్. అనేదొకటి. హ్మ్. అంటే ఖచ్చితంగా గట్టిగా పోటీ చేద్దాం. దాంట్లో ఆప్షన్ ఏ 175 నియోజకవర్గాలు మనం పోటీ చేస్తున్నాం. పోతే పోనివ్వండి, ఓడిపోతే ఓడిపోండి. మళ్ళీ మనం పోరాడదాం, గట్టిగా నిలబడతాం. నేనుంటాను. నాకు నమ్మకం ఉంది. ఈరోజు 8 మనకి రేపొద్దున 80 సీట్ల వరకు తీసుకెళ్తది. 8% ఓట్‌ని 80 సీట్లు 88కి ఎళ్తదని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేదొకటి. అప్పట్లోనే స్టార్టింగ్‌లో లేదు. హ్మ్. ఈసారి మనం 50 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నాం. రేపు పొద్దున ఎవడు పవర్ అని మనం డిసైడ్ చేద్దాం. ఒక 50 నియోజకవర్గాలు ఎంచుకున్నారనుకోండి. అదొక పద్ధతి. ఆ విధంగా కాకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకుండా పోకుండా కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటూ పోయి లాస్ట్‌లో కూటమి కడదాం అని చెప్పి కూటమిలో ఫెయిల్యూర్ అయిందనుకోండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక అంశం మీద, ఒక నియోజకవర్గం మీద డిస్ప్యూట్ వచ్చి వద్దనుకొని పోతే అప్పుడు ఆప్షన్ ఏ మనం కొన్ని నియోజకవర్గాలు వెళ్దాం. 175 నియోజకవర్గాలు వెళ్దాం. కానీ ఆల్రెడీ ఫస్ట్ ప్యాటర్న్‌లో ఎక్కువ అవకాశం ఉంటది. హ్మ్. మీరు ఎలక్షన్స్ 3 నెలల వరకు మనం డౌన్ అవుతూ అంటే మనకు నమ్మకం లేదు. మనం గట్టిగా పోరాడలేం. మనం తక్కువ మెజారిటీ అదేదో చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు కూటమి దగ్గరకొచ్చి విడిపోయి సెపరేట్‌గా పోటీ చేస్తున్నారు. ఆబ్వియస్‌గా నష్టపోతారు. ఇద్దరు నష్టపోయుండేవాళ్ళు. హ్మ్. ఒకరే కాదు ఇద్దరు. ఓకే. సో, లాస్ట్ టైమ్ 2019లో ఎలాంటిది ఒక సిట్యుయేషన్ జరిగిందో ఇక్కడ గూడా అదే క్రియేట్ అయ్యి ఉండేదంటున్నారు. చెప్పలేం. హ్మ్. అది నంబర్ ఆఫ్ ఫ్యాక్ట్ అట్లా అంత డ్రాస్టిక్‌గా ఉండకపోవచ్చు కానీ హ్మ్. కానీ ఎలా ఉంటుందండి చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. బట్ వైఎస్ఆర్‌సీపీకి ఫెచ్ అయ్యింది ఎంతో కొంత. హ్మ్. అంటే ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చిన దాన్ని చూస్తున్నారండి. హ్మ్. 133 వచ్చేసాయి. దీనికి 11 వచ్చేసాయి అనుకోండి. 137, 5 అని 11 వచ్చిందనుకోండి. హ్మ్. దాన్ని చూస్తున్నారు మీరు. హ్మ్. అది రావాలంటే కాంబినేషన్ వచ్చిన ఫ్యాక్టర్‌లో వచ్చిన రిజల్ట్స్ ఇవి. హ్మ్. అప్పుడు దీంట్లో వాళ్ళకి 21 లేకపోయినా మనం ఫార్మ్ చేస్తాం కదా! అనేది అది ఈ లాజిక్ కరెక్ట్ కాదనమాట అది. అందరూ మీ దగ్గరకొస్తున్నారు. హ్మ్. ఎందుకంటే మీరిప్పుడు సక్సెస్ అయ్యున్నారు కాబట్టి. హ్మ్. నిజాలు మాట్లాడుకోవాలి అంటే.
కానీ మీరు ఇది స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్‌లో హ్మ్. మీరు ఒక టీమ్ ఫార్మ్ చేసుకోవాలి అన్నా, హ్మ్. లేకపోతే ఆ టీమ్ మీ మాట వినాలి అన్నా, హ్మ్. టీమ్ మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, వాళ్ళని మీరు కరెక్ట్‌గా ఎగ్జామిన్ చేయాలన్నా, మీరు చెప్పిందే వాళ్ళు అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా, నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత స్ట్రగుల్ పీరియడ్ ఉండి ఉండొచ్చని నేను 100% అనుకుంటున్నాను. ఉంటది. ఎందుకు ఉండదు? సో, అసలు ఇప్పుడు గూడా ఉంది. అవును. ఆ! సరే ఒక్కసారి చెప్తారా దాని హ్మ్. గురించి? అంటే ఇనిషియల్‌గా నేను ఆ టీమ్ బిల్డ్ చేసుకోకముందే ఫస్ట్ ఒక ఇండివిడ్యువల్‌గా ఒక ఎమ్మెల్యే‌నికో ఎవరినో కలిసి నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను. హ్మ్. అది చూసుకుందాం ఎలా ఉంటదని. ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చింది. బాగుంది. మనం చేద్దాం అది అన్నారు. అప్పుడు ఇంకా నేను రిజైన్ కూడా చేయలేదు. బట్ దే గేవ్ ఎ కాన్ఫిడెన్స్. ఓకే. మీరు చేయగలుగుతారని నమ్మకం వాళ్ళు కలిగించారు. వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు నా రిపోర్ట్ నచ్చడం వల్ల. హ్మ్. తర్వాత రిజైన్ చేసి ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా చాలామంది నరమానవుడు ఎవడు రిజైన్ చేసి సర్వేకెళ్ళమని సలహా ఇవ్వడు కదా! అవును. అదేంటో తెలీదు. ఎందుకో తెలీదు. ఆల్రెడీ మనకు హాయిగా కూర్చుంటే చేతికి మంచి అమౌంట్‌లొస్తున్నాయి. ఖర్చులన్నీ పోగా ఒక రూ. 1,00,000 మిగులుతున్నాయి అక్కడ. సో, ఇంత ప్రశాంతమైన జీవితం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోమని ఎవరు సలహా ఇవ్వలేదు. ఎవరు నాకు సర్వేకి ఎళ్తున్నానని చెప్పినప్పుడు నో వన్ ఒక్కరు కూడా సింగిల్ పర్సన్ కూడా నువ్వు చెయ్యి సర్వేస్ అని చెప్పిన సజెషన్ ఇచ్చినోళ్ళు లేరు. లేరు. హ్మ్. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. ఆబ్వియస్‌లీ ఎవరు నా సలహా ఇది ఎందుకు ఇదే చేసుకో అంటున్నారు. లేదు నీకు అటు ప్యాషన్ కదా! నువ్వు వెళ్ళు అని అట్లా ఎవరు చెప్పలేదు. ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు. ఎందుకంటే సెక్యూర్ జాబ్‌ని అయితే వదిలిపెట్టేసి ఎవరండి ఎటో ఎవరు ఒప్పుకుంటారు? హ్మ్. నాకు ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు. నేను హ్మ్. ఒక 100 మందిని అడిగాను అనుకోండి. 100 మందిలో ఒక్కరు కూడా చెప్పలేదు. హ్మ్. బట్ నేను ఇనిషియల్‌గా అటు వెళ్దాము అనుకున్నప్పుడు వంశీ అని నాతో పాటు నేను ట్రావెల్ చేస్తున్నాను. మీతో పాటు. నాకది ఇంట్రెస్ట్ పాలిటిక్స్‌లో నేను జాయిన్ అవుతాను మీతో పాటు. ఫస్ట్ అతను ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. ఫస్ట్‌లో. ఫస్ట్ ఎంప్లాయీ. హ్మ్. ఆ తర్వాత నిదానంగా టీమ్ బిల్డ్ చేసుకున్నాం. వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ యాడ్ అయ్యారు. డేటా టీమ్ యాడ్ అయింది. లేకపోతే సర్వేయర్స్ యాడ్ చేసుకున్నాం. రకరకాల ఔట్‌సోర్సింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం. చిన్నగా పేరొచ్చింది. ఇంకా అలా డెవలప్ అయింది. సో, మొత్తానికి ఇప్పుడు ఇది జరిగింది. హ్మ్. ఇక ముందు గూడా 'కేకే' గారి సర్వీస్ ఇలానే ఉండబోతున్నాయి అంటారా? హ్మ్. ఎందుకు అడుగుతున్నాను అననంటే ఇప్పుడు మీరు 2019 ఎగ్జాక్ట్‌గా చెప్పారు. 2024 గూడా ఎగ్జాక్ట్‌గా చెప్పారు. మిమ్మల్ని నమ్మే చాలా వరకు బెట్టింగ్‌లు పెట్టిన సందర్భాలు గూడా ఇప్పుడు చాలా వరకు అవును. అవును. నడిచాయి. అంటే మీ మీద ఒక నమ్మకం అనేది అందరికి బిల్డ్ అయిపోయింది. 'కేకే' గారు చెప్తే డెఫినైట్‌లీ అది చాలా వరకు రైట్ అయిపోతుంది. ధీమా మీద ఉండొచ్చు అని. కానీ మళ్ళీ అదే నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం కూడా చాలా కష్టం. సో, ఇక మీదట ఒకవేళ 'కేకే' గారి సర్వీస్ చేయాల్సి వస్తే, ఇదే నమ్మకాన్ని బేస్ చేసుకొని ఇలా నిలబడి వెళ్ళిపోగలుగుతారా? ఇప్పుడు మన ప్రయత్నం లోపం లేకుండా హ్మ్. నిజాయితీగా, ధర్మ పద్ధతిలో మనం చేసుకునేదానికి ఎప్పుడు ప్రయత్నిస్తాం. హ్మ్. అది రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు నాకు నమ్మకం లేదంటే 4 నియోజకవర్గాల మీద నమ్మకం లేదని అంటాం. హ్మ్. మేబీ మేము సరిగ్గా చేయలేదనిపిస్తుంది ఈ 4 నియోజకవర్గాలు. హ్మ్. దీన్ని పక్కన పెడదామండి. హ్మ్. 175 5 పక్కన పెట్టి 170 గురించి మాట్లాడుకుందాం. హ్మ్. మాకు రిపోర్ట్ అందలేదు అప్పుడు చెప్తాం. హ్మ్. అప్పుడు నమ్మకం లేకపోతే చెప్పేటప్పుడు. హ్మ్. ఆ నమ్మకం నిజాయితీ అంటే ఇది నమ్మకం లేక నమ్మకం లేదని, నమ్మకం ఉందని ఇష్టపడుతున్నానంటే ఇష్టం లేదంటే ఇష్టం లేదని నిజాయితీగా చెప్పడం కదా! సో, అప్పుడు నిజాయితీగా చెప్తాం. రిజల్ట్ అనేది నా చేతిలో కాదు. మొత్తం నేను చేసిన ప్యాటర్న్ మటుకు ఇది నిజాయితీగా చేసి చెప్పేటప్పుడు నిజాయితీగా చెప్తాను. అంతవరకు మన చేతిలో ఉంది. ఓకే.